వైవి సుబ్బారెడ్డి గారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాజధానిగా హైదరాబాద్ మరొకసారి కొనసాగాలని ఆయన చెప్పడం జరిగింది. దాని మీద బొత్స సత్యనారాయణ మాట్లాడడం జరిగింది. దాని మీద మీ అభిప్రాయం? ఒకటి, వీళ్ళకి రాజధాని కట్టడం 4.5 ఏళ్ళగా సాధ్యపడలేదు. అందుకని ఇప్పుడు ఏమంటే ఇంకొక రాజధాని అని అడుగుతూ ఉన్నారు. నిజంగా ఆ రోజు విభజన చట్టంలో పెట్టింది వాస్తవం. 10 ఏళ్ళు ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ ఉంటుంది. ఆ తర్వాత అప్పటి లోపల మీరు రాజధాని నిర్మించుకోవాలి, దానికి కావాల్సిన సహకారం కేంద్రం అందిస్తుంది అని ఆ రోజు విభజన చట్టంలో ఆంధ్రప్రదేశ్ బైఫర్కేషన్ యాక్ట్లో పెట్టడం జరిగింది. ఆ రోజు బైఫర్కేషన్ యాక్ట్లో పెట్టిన తర్వాత దానికి తగిన విధంగా పరిపాలన చంద్రబాబు నాయుడు గారు 2014-15లోనే ప్రభుత్వాన్ని ఇక్కడి నుంచి సచివాలయాన్ని అధికారులందరినీ అక్కడికి పంపించి అక్కడ వాళ్ళకి బెనిఫిట్స్ ఇచ్చి అక్కడ వాళ్ళకు ఉండేదానికి అన్ని వసతులు కల్పించి అదేవిధంగా శాసనసభ అక్కడ నిర్వహించుకునే విధంగా, అదేవిధంగా శాసన మండలి, కౌన్సిల్, అదేవిధంగా సంబంధించి సచివాలయము, ఇవన్నీ అధికారుల భవనాలు అన్నీ నిర్మించి దానికి సంబంధించి అన్నీ చేసి పెట్టారు చంద్రబాబు నాయుడు గారు. అక్కడ ల్యాండ్ పూలింగ్ చేసి ఒక ప్లానింగ్ పెట్టి అవన్నీ చేశారు. ఈ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఏం జరిగిందంటే అవేవి కట్టలేక 3 రాజధానులను స్టార్ట్ చేశాడు 2019 డిసెంబర్లో. అప్పుడు ఏమన్నాడు, యాక్టింగ్ చేశాడు, ఇది కడతాం అది కడతాం అని చెప్పి. లాస్ట్కి వచ్చిన తర్వాత ఏం చేశాడు తెలుసా, ఒకటి విశాఖ ఒకటే రాజధాని అన్నాడు. ఇప్పుడు తీరా చూస్తే ఆ విశాఖపట్నం కూడా రాజధాని లేదని తేలిపోయింది. ఇప్పుడు హైదరాబాద్నే కావాలని, అంటే వీళ్ళ యొక్క అసమర్థతను సాక్షాత్తు వాళ్ళ పార్టీ నాయకులే బయట పెడుతున్నారు. ఎందుకంటే మీరు ఒకటి గమనించండి, జగన్మోహన్ రెడ్డి గారు ఈ విధంగా రాజధానిలో మారుస్తే ఇప్పుడు లాస్ట్కి ఈ మాట చెప్పింది ఎవరో చిన్న చితక నాయకుడు కాదు, వైవి సుబ్బారెడ్డి. అంటే జగన్మోహన్ రెడ్డి గారి చిన్నాన్న, సాక్షాత్తు జగన్మోహన్ రెడ్డి గారి చిన్నానే ఈ విధంగా మాకు రాజధాని ఇది కావాలంటూ ఉన్నాడు. అంటే మీరు ఒకటి అర్థం చేసుకోండి, వీళ్ళు కట్టలేదని వీళ్ళే ఒప్పుకుంటున్నారు. ఈ 5 ఏళ్లలో కనీసం రాజధాని చంద్రబాబు నాయుడు కట్టిన ప్లాన్ ని కంటిన్యూ చేస్తున్న సగమన్నా పూర్తయి ఉంటుంది. వీళ్ళు అది కంటిన్యూ చేయకుండా ఈ విధంగా రాష్ట్రం మొత్తాన్ని వీళ్ళు నాశనం చేసింది ఏ ఒక ప్రాంతాన్నో ఏ ఒక్కరినో కాదు, రాష్ట్ర భవిష్యత్తును నాశనం చేశారు. ఈ 5 ఏళ్లగా ఒకప్పుడు చంద్రబాబు నాయుడు 5 ఏళ్లలో కట్టలేదన్నారు, వీళ్ళు 5 ఏళ్లలో ఎందుకు కట్టలేకపోయారు దానికి సమాధానం చెప్పగలుగుతారా? చంద్రబాబు నాయుడు ఇచ్చిన ప్లాన్ ఎందుకు కంటిన్యూ చేయలేకపోయారు దానికి సమాధానం చెప్పగలుగుతారా? దానికి ఏమిటికి వీళ్ళు సమాధానం చెప్పలేరు. అంటే దీన్ని బట్టి వీళ్ళు అర్థం చేసుకోండి, వీళ్ళ బతుకులు ఎలాంటివో, వీళ్ళ చరిత్ర ఎలాంటిదో, వీళ్ళు అబద్ధాలు చెప్పి అధికారాల్లోకి వచ్చారు. ఈ రోజు అబద్ధాలు చెప్పి పరిపాలన చేయాలనుకుంటే ఎవరు నమ్మే పరిస్థితుల్లో లేరు. ప్రజలు తగిన రోజు వీళ్ళకి తగిన విధంగా తగిన బుద్ధి చెప్తారని మేము భావిస్తూ ఉన్నాం. చాలామంది వైసీపీ నేతలు అలాగే వైసీపీ జర్నలిస్టులు కూడా వైవి సుబ్బారెడ్డి గారు మాట్లాడిన మాటల్ని తీవ్రంగా వ్యతిరేకించడం మానేసి దాన్ని కవర్ చేయడం జరుగుతుంది. దాన్ని మీ అభిప్రాయం? అదే అమ్మ, చేత కావటం లేదు వాళ్ళకి. చేత కావటం లేదంటే ఎందుకంటే ఈ మాట చెప్పడం, వైవి సుబ్బారెడ్డి తన మనసులో మాట చెప్పేశాడు, ఇంకా దాన్ని వ్యతిరేకించలేరు. ఎందుకంటే వాళ్ళకి పీడ ఆర్టిస్టులు కాబట్టి వీళ్ళు ఏం చేయాలో తెలియక ఇంకేదో మాట్లాడాలి కదా అని దీన్ని కవర్ చేసుకుంటూ ఉన్నారు. ఉమ్మడి రాజధానిగా ఇచ్చింది 10 ఏళ్ళు, కానీ చంద్రబాబు నాయుడు గారు ఆ రోజే వచ్చేసి ఎక్కడ మనకంటూ ఉండాలని నిర్మించాడు. ఈ జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు గారు కట్టిన భవనాల్లోనే ఉన్నారు. ఒకప్పుడు గ్రాఫిక్స్ అన్నాడు, ఈ రోజు అదే గ్రాఫిక్స్లో ఉన్నాడు. ఈ గ్రాఫిక్స్ ముఖ్యమంత్రి అని రాష్ట్ర ప్రజలు అడుగుతూ ఉన్నారు. ఇతనికి చేతగా లేదు, పరిపాలన చేతగా లేదు కాబట్టి ఈ విధంగా ఏది పడితే మాట్లాడుతున్నారు. వీనికి తగిన రోజు తగిన విధంగా బుద్ధి చెప్తారని మేము భావిస్తూ ఉన్నాం. ఈ రోజు వైవి సుబ్బారెడ్డి మాటల్ని, అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారి మాటలను ప్రజలు నమ్మే పరిస్థితులు లేరు. ఇతను మన రాష్ట్ర భవిష్యత్తును నాశనం చేశాడని ప్రజలందరూ నమ్ముతూ ఉన్నారు. రేపు రానున్న ఎన్నికల్లో ఈ జగన్మోహన్ రెడ్డిని భూస్థాపితం చేయడానికి ప్రజలంతా సంసిద్ధంగా ఉన్నారు.